ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాల్సిందిగా మనం తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ ప్రాంతంలో సువార్త కోడికలను ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనతో మరి నేను ముందుకు రావటం జరిగింది. ఈ ప్రాంతమనే కాదండి, మరి ప్రతి గ్రామమును కూడా మేము తిరుగుతూ ఉన్నాం. మరి సువార్త కోడికలను ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి వాక్యం చూసుకొని సాక్ష్యంలోనికి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి దయచేసి ఎవరైనా వినిపించాల్సిందిగా మనం తెలియపరుస్తున్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడము, భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. కటిక చీకటి భూమి మీద జనులను కమ్ముచున్నది. చాలమ్మా ప్రార్థన. కృపా సత్య సంపన్నుడవైన గొప్ప దేవ, నీ పాదములకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఈ మాట ప్రకారంగా, నీ నోటి మాట ప్రకారంగా తండ్రి నాయన నీ బిడ్డలతోనే నీవే మాట్లాడమనే ప్రార్థన చేస్తున్నా. నా నోటిని మరుగుపరచు తండ్రి. నేను బలహీనుడనే, కానీ నీవు బలవంతుడవు తండ్రి. నీవి శక్తివంతుడవు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవాది దేవుడవు తండ్రి. ప్రభువా, నా నోటిని నీవే మరుగుపరిచి, నా మాటలను నీవే మరుగుపరిచి, నా నోటి మాటలుగా కాక నీ నోటి మాటలతో నీవే నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారి వారికి, వారి బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి చదవబడినటువంటి వాక్య భాగము మనకందరికీ కూడా తెలిసి ఉన్నటువంటి వాక్య భాగం. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనము చిన్ననాటి నుండి కూడా చదువుతూ విన్నటువంటి భాగము, మనకు పరిచయమైనటువంటి భాగం అయినప్పటికీ ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మీకు వెలుగు వచ్చి ఉన్నది అనంటే భూమి మీద కటిక చీకటులు కమ్మి ఉన్నది. భూమి కటిక చీకటితో కమ్ముబడుతున్నది. భూమి మీద అల్లాడిపోతున్నటువంటి మరి ప్రజలు భూమిని అంతా కూడా చీకటి చుట్టుకొని ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి చీకటి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యముగా ప్రధానమైనటువంటి చీకటి ఏంటి అని అంటే ఒంటరితనము. అనేకమైన చీకటులు ఈ లోకములో ఉన్నాయి. మాంత్రిక చీకటులు, దయ్యపు శక్తుల యొక్క చీకటులు, దురాత్మ శక్తుల యొక్క చీకటులు, ఇవన్నీ మానవుణ్ణి బాధింపచేస్తుంటే ప్రధానమైనటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, ఏ చీకటి అని అంటే ప్రతి మానవుడిని వెంటాడుతున్నది ఏంటి అని అంటే ఒంటరితనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరితనము. ఎక్కడ చూసినా ఒంటరి బ్రతుకులైపోతున్నాయి. ఎందుకు అని అంటే అక్రమం విస్తరించడం చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం అండి, ఎక్కడ చూసిన అక్రమము, ఎక్కడ చూసినటువంటి మోసం, ఎటు చూసిన మోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి మాట్లాడిన మోసం. ఎందుకు అంటే ఈ మనము మానవులంతా కూడా దేన్ని చూస్తాము అని అంటే పై రూపాన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడిన మాటలలో ఏమున్నదని మనం గ్రహించుకోలేం. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది కదా, కత్తి వంటి మాటలు గలవారు గలరు. ఏ మాటలంట? కత్తి తీసుకొని ఈరోజు ఒక వ్యక్తిని పొడవాల్సిన అవసరం లే. కత్తి
కత్తి తీసుకొని ఒక వ్యక్తిని గాయపరచాల్సిన అవసరం లేదు, కానీ కత్తి వంటి మాటలండి ఈ రోజున, కత్తి వంటి మాటలతో ఈ రోజున చాలా మంది అండి భూమి మీదనంట మంచితనం కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారంట, మంచితనంతో ఓర్చుకొని నడుస్తున్న వారు ఎంతో మంది ఉన్నారంట, దేవునికి ఇష్టమైన ప్రజలుగా రహస్యంగా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారంట. కానీ మనిషి పలికిన మాటల వలన వారిలో ఓపిక అనేది సహించిపోతుందంట, నశించిపోతుందనంట. ఎక్కడ చూసినా మోసమేనండి ప్రియ దేవుని బిడ్డలారా. సొంత ప్రజలలో మోసం, సొంత జనులలో మోసం, సొంత పట్టణంలో మోసం, సొంత పల్లెలలో మోసం, ఎక్కడ చూసినా ప్రియ దేవుని బిడ్డలారా మోసమేనండి. అందుకే ఈ రోజున ఈ భూమి మీద కటిక చీకటి, ఎక్కడిని ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరితో ముచ్చటించాలో తెలియదు. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డ, ఎవరి నోట కత్తి వంటి మాటలు ఉంటాయో తెలియవు, ఎవరు కత్తి వంటి మాటలు ఉంటాయో తెలియదు. ముందు పొగడి వెనకాల గోతులు దవ్వే మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. ముందన్నతని మెచ్చుకొని లేకపోతే ఆమెను మెచ్చుకొని వెనుక తిరిగేసరికి ఆమె బ్రతుకు నాకు తెలుసులే అని చెప్పేటువంటి మాటలు ప్రియులారా. మనస్సుకుతో ఈరోజు బ్రతుకుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇటు చూస్తేనేమో లోకం, అటు చూస్తేనేమో దేవుడు. మనస్కులతో ఈరోజు బ్రతుకుతున్నారు ప్రజలమైన మనమందరము కూడా. అందుకేనండి ఒంటరి, ఎవరిని చూసినా ఎవరిని మాట్లాడినా ప్రియ దేవుని బిడ్డలారా మోసపరుస్తారేమో. మోసము ఈ లోకములో తాండవిస్తోంది, అక్రమము విస్తరించిపోతుంది ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ చీకటి ఎలాంటిది అంటే మానవుడుగానే ఉంటాడు కదా, కానీ చెట్టులాగానే ఉంటుంది, మ్రాణులాగానే ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డ దానిలో చెదలు పుట్టుకొని వస్తే, దానిలో చెదలు ఉంటాయి చూడండి, అలాగే ఎలా ఉంటుంది, అది మ్రానుగానే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. అది చెట్టుగానే ఉంటుంది దేవుని బిడ్డ. కానీ దాంట్లో చెదలు చేరాక, చెదలు లాంటి మాటలు చేరాక ఇదిగో మానవుడు కృంగిపోతూ ఉంటాడు. చెట్టు పట్టుకుంటే దాంట్లో ఇంకా ఏం బలం ఉండదు, దాంట్లో ఏమి శక్తి ఉండదు. చెదలండి అవి చిన్న చిన్న పురుగులు, చెదలు అనుకుంటాం, అవి చిన్నవే కదా అనుకుంటాం. కాదండి, అది లోపలికి వెళ్ళి ఆ మ్రానునంతా కూడా తినగలిగిన శక్తి దానికి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు మానవుడుగానే ఉన్నాడు, మనిషిగానే ఉన్నాడు. పైన చూస్తే నవ్వుతూనే ఉన్నాడు, నవ్వుతూనే మాట్లాడుతుంటాడు. కానీ లోపల ఒంటరితనము. ఎవరు నన్ను చేరదీస్తారు, ఎవరు నా బాధలు నుండి నాకు విముక్తినిస్తారు? అవునా, ఎవరు నా వేదన నుంచి విముక్తినిస్తారు? ప్రభుత్వం వైపు చూసి 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 కళ్ళల్లో ఎర్రపడిపోతున్నాయి. వాళ్ళు చూస్తేనేమో ఇదిగో అది చేస్తాం ఇది చేస్తాం అంటారే కానీ అయ్యో నా బ్రతుకు మారదా అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా స్థితి మారదా అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ లోకములంతా కూడా అక్రమం విస్తరించబడింది ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయం విస్తరించబడింది. మనిషిలాగా లేడు. ఈరోజు మృగమే తిరుగుతున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియదు మనిషికి, ఎటు చూస్తున్నాడో తెలియదు మనిషికి. కారణం ఏంటో తెలుసా? మనిషిలో మంచి చచ్చిపోయింది ప్రియ దేవుని బిడ్డ. మనిషిలో వ్యక్తిత్వం చనిపోయింది ఈరోజు. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా అక్రమము భూమి మీద విస్తరించుచున్నది. అందుకే మనిషికి ఒంటరితనము ప్రియ దేవుని బిడ్డలారా. మనిషిని వెంబడిస్తున్నది ఏంటో కాదు, మనిషిని వెంబడిస్తున్నది ఏంటి అంటే ఒంటరితనం ప్రియ దేవుని బిడ్డ.
అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నశించిపోతున్న వారి విషయంలో దేవుడు వెతికి రక్షించటానికి ఈ లోకానికి పంపబడ్డాడని ఎంతమంది చదివింటారో, ఎంతమంది ప్రకటించింటారో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రకటించిన మాత్రం చాలదండి, పాడిన మాత్రం చాలదండి. మన ప్రవర్తన అండి, మన ప్రవర్తన ఒక సువార్త, మన నడవడిక ఒక సువార్త, మన మాట ఒక సువార్త. కానీ ఈరోజు ఏంటి అని అంటే, ప్రకటించి వదిలిపెడేస్తున్నారు, మాట్లాడి వదిలిపెడేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో గొప్ప కావాలని, ఏదో చెయ్యాలని, దేవుని కంటే ఏదో ముందుకు అడిగేయాలని కాదు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో భూమి మీద కటిక చీకటి కమ్మి ఉన్నది. ఏంటి ఆ కటిక చీకటి అని అంటే, ఒంటరితనము. చూడండి, మరి వృద్ధులను చూస్తే, అయ్యా నువ్వు ఒంటరిగా ఉన్నావా అంటే, అవునాయన అందరూ వెళ్ళిపోయారు పనికి, నేను ఒక్కదాన్నే ఉన్నా. అందరూ వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళను పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. కారణం ఏంటి అంటే, బలముండగానే సంపాదించాలి, బలముండగానే ఏదో కూర్చుకోవాలి, ఏదో సమకూర్చుకోవాలి, ఎప్పుడూ బలముండగానే చేయాలి అని. ప్రియ దేవుని బిడ్డ, బలముండగానే నీ కుమారుని చదివిస్తావు, కుమార్తెను చదివిస్తావు, డాక్టర్ని చేస్తావు, ఇంజనీర్ని చేస్తావు, పోలీస్ని చేస్తావు, అన్ని విధాలలో తిప్పుతావు. కానీ బలముండగానే నీ కొడుకు కుమారుని సేవకు అప్పగిస్తావా అంటే లేదు. నీ కుమారుని సేవకు లేదు, నీ కుమార్తెను సేవకు లేదు. ఎక్కడికి వెళ్ళాలి నా కుమారుడు? ఈరోజు మానవ ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? స్వదేశమును విడిచి పరదేశమునకు చేరాలనుకుంటుంది. ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, బలముండగానే ఏదో సాధించేయాలి, ఏదో పొందుకోవాలనుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈరోజు ఒంటరితనం. సోషల్ మీడియాలో ఒక విషయాన్ని గమనించా. ఒక విలేకరుడు వచ్చి ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని క్వశ్చన్ చేస్తున్నాడు. అయ్యా నువ్వు ఎలాగున్నావు, బాగున్నావు అని అంటే, అవునయ్యా బాగున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, నా కుమారుడు డాక్టర్ అండి, అమెరికాలో ఉన్నాడు. నా కుమారుడు ఇంజనీర్ అండి, ఫలానా చోట్ల ఉన్నాడు. నా కుమార్తె ఫలానండి, ఇంకెక్కడో ఉంది అంటే, ఇప్పుడు నీతో ఎవరు లేరా? నా భార్య తప్ప ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బలముండగానే ఏదో చేయాలని ఆశ. అందుకే ఇదిగో ఆ వ్యక్తి ఎలాగైతే ఒంటరిగా నిలబడిపోయారో, ఈరోజు చాలా మంది కూడా ఒంటరిగా ఉన్నారు, చాలా మంది కూడా ఒంటరితత్వాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? భూమి మీద అక్రమము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద పాట భూమి మీద అక్రమము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడా లేదండి అక్రమము, ఎక్కడో లేదండి అక్రమం. సొంత ఇంట్లో కూడా ఉంటుంది అక్రమం, సొంత జనాలలో ఉంటుంది అక్రమం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరితనము మనలోనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది కదా, భూమి మీద కటిక చీకటులు కమ్మి ఉన్నది. అవునా? ఒంటరనే చీకటి, ఒంటరనే పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను కూడా ఒంటరితనంతో బాధపడేవాడిని. పుట్టుక నుంచి నేను గుడ్డివాడిని. నా పేరు రమేష్, నామకార్థ క్రైస్తవునిగా ఉన్నప్పుడు నా పేరు రమేష్. పుట్టుక నుంచి కన్ను లేవు.
ఎటు చూసినా చిమ్మ చీకటి, ఎటు నడవాలని ఆశ కలిగిన చిమ్మ చీకటి. ఏదో సంఘానికి వెళ్ళేతల్లం ఎట్లా వెళ్ళానంటే, నా తల్లి చర్చికి తీసుకొని వచ్చేది. ప్రియ దేవుని బిడ్డ, చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకొని పోయేది, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేది. అలాగా వెళ్తూ ఉండేవాడిని. అలాగ వెళ్తున్నప్పుడు దేవుని మందిరములో వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు నేను చాలా బాధపడేవాడినండి. ఏంటంటే, ప్రభువా, ఈ బైబిల్ నేను చదవగలుగుతానా? నాకు కూడా చదవాలనే ఆశ ఉంది. ఎటు చూసిన చిమ్మ చీకటే, నన్ను నేనే కాపాడుకోలేను. ఈ బైబిల్ ఏడనైనా నేనాడ చదవాలా ప్రభువా? కానీ నాకు ఆశ ఉంది, కోరిక ఉంది, తపన ఉంది, నేను కూడా వాక్యమును చదవాలని. ఇలాంటి పాస్టర్లు ప్రకటిస్తున్నప్పుడు కిందున్న ప్రజలు తీసి చెబుతున్నప్పుడు, ప్రభువా అదిగో నేను కూడా చదవాలి ప్రభువా, నాకు ఒక అవకాశమే, నేను కూడా చదవాలి, నేను కూడా వాక్యమును చదవాలి అన్నప్పుడు చాలా బాధపడి ప్రార్థన చేసేవాడిని. ఎందుకు ప్రార్థన చేసేవాడిని అంటే, నా తల్లి అనేదండి, ఏ ఆలోచన వచ్చినా నాయనా, నువ్వు ఏమీ చేయలేవు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏమీ చేయలేని నిశాస్థితి నీకుంది, కానీ నీకు ఏ ఆలోచన వచ్చినా ఇదిగో చిన్న ప్రార్థన చేసి ప్రారంభించు నాయనా అని చెప్పేది నా తల్లి. ఇంట్లో వచ్చి నా బ్రదర్ వచ్చి కాలేజీకి వెళ్ళిపోతాడు, నా తల్లి వచ్చి డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉండి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా. ఏంటి అని అంటే, ఒక్క కోరికే, ప్రభువా నేను వాక్యమును చదువుకోవాలి. వాక్యమును వింటున్నా కానీ చదవలేకపోతున్నా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము వినిన దానిని చదివి నెమరు వేయటానికి ఎంతోమందికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు చెప్పొచ్చే మాట ఏంటంటే, అయ్యా నేను వాక్యం చదవాలని ఇష్టమే, కానీ వాక్యం చదివేటప్పుడు నాకు నిద్ర వస్తుంది అని అంటారు. వాక్యం చదివేటప్పుడు నాకు ఏదో అవుతుంది, అప్పుడే నిద్ర వచ్చేసేస్తుంది అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదవగలిగిన అవకాశం ఉండి కూడా వాక్యం చదవలేని కారణాలు ఎత్తుకుంటున్నాం మనమంతా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చదవాలనే ఆశ, వాక్యము మరి పఠించాలనే ఆశ అయితే మాట్లాడుతున్న ప్రభుతో ప్రార్థన చేస్తున్నా. చిన్ననాటి నుంచి మరి నేను బ్లైండ్ కనుక, చిన్ననాటి నుంచి గుడ్డివాడిని కనుక, అయ్యా నాకు చిన్నగా బైబిల్ చదువుకోవడానికైనా, నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు బైబిల్ చదువుకోవడానికైనా అయ్యా నాకు అవకాశం ఇయ్యని ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నా. ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు, నా తల్లి తప్ప. ఎవరు నన్ను చేదరీసేవాళ్ళు కాదు. నాకు చిన్న పని ఉన్నా ఒకరి మీద పడి బ్రతకాల. ఒక్కోసారి నా వాళ్ళు నాతో వచ్చేవారు, నా అన్నదమ్ముళ్ళు ఒక్కోసారి రాకుండా వెళ్ళిపోయేవారు. ఎప్పుడు నీదేనంటావు, ఎప్పుడు నీతోనే తిరగాలని మేము, మాకు సంతోషం ఉండదా, ఆనందం ఉండదా, మాకి ఎప్పుడు నీతోనే ఉండాలంటావు అని వారు అనే మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీతోనేనా, ఎప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళాలనా, ఎప్పుడు నిన్ను తీసుకొని రావాలనా, ఇంకా మాకేం పని ఉండదా? ప్రియ దేవుని బిడ్డ, అలా చెబితే ఒంటరిగా గదిలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ప్రభువా బైబిల్ చదవడానికి నాకు అవకాశమే, నా పనులు నేనన్నా చేసుకోవడానికి నాకు అవకాశమే ప్రభువా. ఇప్పుడంట చిన్నవాడిని నేను, పెద్దగే కొద్ది ఇంకా పెద్దవాడిని అయిపోతా. ఇప్పుడన్నా చిన్నగా ఎవరో ఒకరు తీసుకెళ్తున్నారు, రేపొద్దున నన్ను ఎవడు ముట్టుకోవడానికి కూడా వీలుండదయ్యా. ఏం చేయాలి ప్రభువా, నాకు ఒక్క అవకాశమే అని సంవత్సరాల తరబడి ఏడుస్తూ వస్తుంది. సంవత్సరాల తరబడి పొద్దున్న వెళ్ళిపోతుంది మా తల్లిగారు, మా బ్రదరు వెళ్ళిపోతారు పొద్దుననంగా. ఒంటరిగా ఉండేవాడిని, ఒంటరిగా. అయితే నా తల్లి అనేది, నాయనా నీకు ఏ ఆలోచన వచ్చినా ప్రార్థన చేసుకో ప్రభు, నాయనా ప్రార్థన చేసుకో నాయనా, నేను దూరంగా వెళ్ళాల్సి వస్తుంది, ఇదిగో పొట్టకోటి కోసము నిన్ను వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది నాయనా, నీతో నేను ఉండకపోవచ్చు. వాడు చూస్తున్నామా
ఉన్నాడు, నీతో ఎవరు ఉండకపోవచ్చు. ఇదిగో నువ్వు ఏం ఆలోచన చేసినా ప్రార్థన చేసుకుని ఆయన అనేది మా అమ్మ. ప్రార్థన చేసుకో, ఏ ఆలోచన వచ్చినా ప్రార్థన చేసుకోనంటే అమ్మ సరేలే తల్లి అని చెప్పి ఆమెతో బదిలిచ్చి పంపేవాడు. ఇలాగ నడుస్తుంటే ఈ భూమి మరి నడవలేక పడిపోయేవాడిని. ఈ భూమి మీద ఈ భూమి రెండుగా కనిపించేది ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి ఈ భూమి మీద నడుస్తే ఏదో వస్తువులు పాడైపోతాయన్న భయం ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితిలో ఒకరోజు నేను ప్రార్థన చేసుకున్నా, అయ్యా ఇదిగో నేను చనిపోతాను ప్రభువా అనుకొని హృదయంలో తీర్మానం చేసుకున్నా. మా తల్లి డ్యూటీకి వెళ్ళిపోయింది, మా వాడు డ్యూటీకి కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరు లేరు. పైన దానికి పైన కట్టడానికి లోపల దానికి మొత్తం గొల్లం పెట్టేసేసుకొని తాళం వేసేసుకొని తాళం కూడా ఎక్కడో పడేసేసిన. బ్రతకకూడదు, ఇంకా బ్రతికి ఎవరి కోసం నేను బ్రతకాలా? ఎవరి కోసం నేను ఈ లోకంలో ఉండాలా? కనీసం నా బ్రతుకును నేను కడతీర్చుకునేంత వరకన్నా బ్రతకలేకపోతున్నానే. నా జీవితం ఇదే, ఇంకా చనిపోవడానికి నిశ్చయించుకున్న ప్రియులారా. తాళం వేసేసుకున్న, తాళమంతా ఎక్కడికో పడేసేసిన, తాళం వెతుకుతే కూడా దొరకకూడదు. ఇదిగో చనిపోవాలని, ఇంకా బ్రతికి వేస్ట్, చనిపోవాలి. నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, చనిపోవాలి. నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదని చనిపోవాలనుకొని తాళం చేతులంతా విసిరేసేసిన, ఎవడు కూడా కాపాడడానికి వీలు లేకుండా చేసేసుకున్నా. అయితే నా తల్లి అనేది కదా, ఏ ఆలోచన వచ్చినా నాయన ప్రార్థన చేసుకో, ఏ ఆలోచన వచ్చినా ప్రార్థన చేసుకోనంటే సరేలే నా తల్లి అనింది కదా, ఆయన ఉన్నాడంట పైవాడు, ఆయన ఆ పైవాడితో నన్ను ఒక మాట చెబుదామని చెప్పి 2 మోకాలు నడిచి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక స్వరం వినిపిస్తుందండి. మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ ఒక స్వరం. ఏంటి ఆ స్వరం అని అంటే, అవును నువ్వు తీసుకున్న నిర్ణయము కరెక్టే, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, నువ్వు బ్రతికుండటానికి నీకు లేదు హక్కు, నువ్వు చనిపో, నా దగ్గరికి రా అని ఒక స్వరం వినపడుతుంది. ఇదిగో నువ్వు చనిపో, ఇంకా బ్రతకడానికి లేదు నీకు. దేవుని బిడ్డలారా, ఆ స్వరం వినపడుతుంది. ఇంకొక స్వరం చూస్తేనేమో ప్రార్థన చేసుకునైనా అని ఒక స్వరం వినపడుతుంది. ఒక స్వరం చూస్తేనేమో రా నువ్వు చనిపోవాలి, బ్రతకడానికి నీకు వీలు లేదు. ఇదిగో ఒక దురాత్మ స్వరం వినపడుతుంది, ఒక దురాత్మ స్వరం. అలాగ భయపడుతూ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నా ప్రభువా, ఇంకా బ్రతికి నేను ప్రయోజనం లేదు, నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నా అని అంటే ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు కదా, నాయనా నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నువ్వు చనిపోయి నరకంలోనికి వెళ్ళటానికి నీకు వీల్లేదు నాయన. ఇదిగో నీవు పుట్టుక మునిపే, నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాను ఆయన. నువ్వు పుట్టక మునిపే నువ్వు నాకు కావాలి, ఆత్మను రక్షించే ఒక సాధనంగా నేను వాడుకుంటా. ఇదిగో నువ్వు నాకు కావాలి అని అంటే ప్రభుత్వం నా బ్రతుకు నేనే జీవించలేకపోతూ ఉంటే ఇంకొకరి జీవితంలో నేను ఎలాగ వెలుగు నింపేది, ఇంకొకరి జీవితం ఎలాగ మార్చేది? ఒక స్వరం అంటుంది, నాయన రానా దగ్గరికి. మరో స్వరం అంటుంది, ఇదిగో నువ్వు చనిపో, నిజమే కరెక్టే, నువ్వు రానా దగ్గరికి. వాడు అంతే మాట్లాడుకుంటాడు, వాని వల్ల ఏం కాదు, వాడే సచ్చినాడు, వాడి వల్ల ఏం కాదు అని ఒక స్వరం మాట్లాడుతుంటే ఒక స్వరం వినపడుతుంది, నాయన నా దగ్గరికి రా నాయన, నన్ను చూడు, ఒక్కసారి నన్ను
చూడు, నా దగ్గరికి రా అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీవేనా ప్రభువు, నీవేనా బైబిల్లో కనబడుతున్న ఆ యేసువు, నీవేనా చర్చిలలో ప్రకటిస్తున్న ఆ యేసయ్యవు, నీవేనా అంటే నాయన నేనే, లోకాన్ని రక్షించింది నేనే, చర్చెస్లో ప్రకటించబడుతున్నది నేనే, మందిరాలలో ఆరాధించబడుతున్నది నేనే, సువార్త కూడికలలో మహిమ పొందుతున్నది నేనే. నాయనా నిన్ను నేను సృజించుకున్నా. నీ ఊపిరి ఆగిపోతున్నప్పుడు, నీవు పుట్టినప్పుడే నీ ఊపిరి ఆగిపోయింది నాయనా, నీ ఊపిరి ఆగిపోయింది. నీ తల్లి కష్టపడి బ్రతికించుకుంది. నీకు ఆక్సిజన్ అయిపోతే, నీకు ఆక్సిజన్ నువ్వు తీసుకోలేకపోతే నీకు ఆక్సిజన్ పెట్టి నిన్ను బ్రతికించుకుంది నీ తల్లి. నాయనా మరి ఇదిగో నాతో పాటు నువ్వు రా అని అంటుంది ఒక స్వరం, ఇదిగో వాడు వేస్ట్ అని అంటుంది ఒక స్వరం. దేవుని బిడ్డ, మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ అలాగా మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు నాతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభుతో నా కుమారుడా, ప్రభు పిలుస్తున్నాడు, నా కుమారుడా ఇదిగో నేను నిన్ను నా చేతుల్లో చెక్కి ఉన్నాను, నా చేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, ఇదిగో ఇదిగో నువ్వు కులిగిపోవటానికి వీలు లేదయ్యా, నువ్వు నలిగిపోవటానికి వీలు లేదు. ఇదిగో ఎండిపోయిన ఎముకల్లాగా విశ్వాస జీవితంలో ఎండిపోయిన ప్రజలు ఉన్నారని ప్రియదేవునిరా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. అనేకులను బలపరచటానికి నేను వాడుకుంటానయ్యా అని అంటే, నా చేతనే కావట్లే ప్రభువా, నేనే బ్రతకలేక చావలేక ఉన్నా, నేను ఎలాగయ్యా అనంటే, కాదు ఒక్కసారి నా మీద ధైర్యం తెచ్చుకొని ఒక్క అడుగయ్యి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క అడుగయ్యి నైనా నేను వెయ్యలేను, ఏముందో నాకు తెలియదు. అక్కడ దేవుని బిడ్డలారా, ఒక మంచం మీద కూర్చోబెట్టి నా తల్లి మంచం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతే మళ్ళా వచ్చేంత వరకు అదే స్థానం నాది. ఒక మంచం ఒక చైర్ మీద కూర్చోబెట్టి వెళ్ళింది అని అంటే మళ్ళీ వచ్చేంత వరకు అదే. దేవుని బిడ్డలారా, బ్రతకలేక చావలేక నిస్సాస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని ఒక్క అడుగు ముందుకే నేను నడిపిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క అడిగైనా నా మీద విశ్వాసం ఉంచి ఒక్క అడిగైనా ఇదిగో నేను నడిపిస్తా, నిన్ను బలపరుస్తా, కొంతవరకు చూపునిస్తా. అది వరకు ఇంతవరకు చిమ్మ చీకటి, ఎటు చూసినా చిమ్మ చీకటి అయితే యేసయ్య మీద ధైర్యం పెట్టి నడుస్తే ఆనాటి నుంచి దేవుడు నాకు కొద్దిగా చూపునిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు ఇంతకు ముందు ఎటు చూసిన చిమ్మ చీకటి అయితే ఇప్పుడు సువార్తం ఏంటంటే తెలుసా, ఇదిగో మీరు నాకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఒక్కొక్క అడిగేసి ప్రతి పల్లెలో మరి సువార్త ప్రకటిస్తున్నా. చిన్న ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అంతా కొనుక్కొని ప్రయాసపడి లైటింగ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ అంతా కొనుక్కొని ప్రయాసపడి మరి ప్రకటిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆనాడు తోడై ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈనాటి వరకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఏమంటారు ఒంటరితనము నాకు కూడా ఎదురైంది. అప్పటి నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక యేసయ్య ఎదుట సువార్తను ప్రకటించుటయే నా మార్గంగా నేను ఎంచుకున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి నేను ఇంకా వెనుక తిరిగేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా కొన్ని రోజులు నడుస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు అయితే నడుస్తూ ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతున్నా. ఇదిగో నిన్ను వాడుకుంటానాయన అని అంటున్నాడు. అనేక చోట్ల ఆయన నన్ను వాడుకుంటున్నాడు. అయితే ప్రభువా, నేను ప్రార్థన చేసిన ప్రభువా నాకు ఒక చిన్న లోటు ఉంది, అది కూడా తీర్చవా అని అంటున్నా. ప్రార్థన చేస్తున్నా. చాలా మంది యవ్వనస్తులకు ఇదిగో మరి వివాహం అయిపోతుంది, వివాహం కాని పరిస్థితి నాది.
వివాహం కాని పరిస్థితి. పాస్టర్లకు అనేక మందికి చెప్పుకున్నా, అయ్యా ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పుకుంటే వాళ్ళన్న మాట ఏంటంటే, ఏం పెట్టి పోషిస్తావు నువ్వు అన్నారు. ఏం పెట్టి పోషిస్తావు నువ్వు అన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ప్రార్థన చేశా, ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేశా. మరి ఒక అన్యురాలు కుటుంబంలో నుంచి భార్యగా దేవుడు ఒక అమ్మాయిని పరిచయం చేశారు.